కులానికో సీటు కులానికో సీటు సాధిద్దాం బీసీల రాజ్యాధికారం సాధిద్దాం బీసీల రాజ్యాధికారం సాధిద్దాం బీసీలకు 42% రిజర్వేషన్లు పోరాడదాం బీసీలకు 42% రిజర్వేషన్ వచ్చేంత వరకు సాధిద్దాం బీసీలకు 42% రిజర్వేషన్లు జై బీసీ జై బీసీ వర్ధిల్లాలి బీసీల ఐక్యత వర్ధిల్లాలి బీసీ జేఏసీ వర్ధిల్లాలి బీసీ జేఏసీ వర్ధిల్లాలి జాజుల శ్రీనివాస్ గౌడ్ నాయకత్వం బీసీల ఐక్యత మేమెంతో సాధిద్దాం 42% బీసీల రిజర్వేషన్లు సాధిద్దాం బీసీలకు 42% రిజర్వేషన్ సాధిద్దాం బీసీల రాజ్యాధికారం సాధిద్దాం బీసీల రాజ్యాధికారం వాడెవ్వడు వీడెవ్వడు వాడెవ్వడు వీడెవ్వడు బీసీలకు అడ్డొస్తే జై బీసీ. ఈరోజు చిగురుమాడు మండల కేంద్రంలో రాష్ట్ర బీసీ జేఏసీ పిలుపు మేరకు ఏర్పాటు చేయబడినటువంటి యొక్క బీసీల ధర్మ పోరాట దీక్షకు విచ్చేసినటువంటి యొక్క మా మండల గ్రామ మరియు జిల్లా స్థాయి బీసీ సంఘ నేతలందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఇవాళ కులగణన చేపట్టింది. దాని తర్వాత అసెంబ్లీలో తీర్మానం చేసింది, జీవో జారీ చేసింది. జారీ చేసిన జీవోను కూడా గవర్నర్కు పంపింది. ఇవాళ 42% రిజర్వేషన్ తోటే స్థానిక సంస్థల ఎన్నికలకు పోవాలని చెప్పేసి మొన్న ఎన్నికల నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ యొక్క సందర్భంగా రాష్ట్ర హైకోర్టులో రెడ్డి జాగృతి పేరుతోటి కొంతమంది బీసీ రిజర్వేషన్ నోటికి వచ్చినటువంటి ఒక బుక్కను గద్దెల లెక్క కాకు లెక్క తనకపోయే విధంగా ఈ యొక్క రిజర్వేషన్ అమలు కాకుండా అడ్డుకాలు వేసి స్టే తీసుకొచ్చినటువంటి యొక్క వైనాన్ని మనందరం గమనిస్తున్నాం. ఈ యొక్క సందర్భంగా రాష్ట్రంలో ఉండేటువంటి యొక్క బీసీ సభ్య సమాజం అంతా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. భారత స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా ఈ దేశంలో రాష్ట్రంలో ఎక్కువ శాతంగా ఉన్నటువంటి యొక్క బీసీలం 55 నుంచి 60% ఉన్నటువంటి యొక్క బీసీలం ఇవాళ మండల్ కమిషన్ నివేదికతోటి కేవలం 22% మాత్రమే మనం అనుభవిస్తున్నాం. ఇవాళ జనాభా దామాషా పద్ధతిలో రాజ్యాంగబద్ధంగా మనకు రావాల్సినటువంటి యొక్క వాటా కనీసం 42% మనకు ఖచ్చితంగా అమలు కావాల్సిందే. ఇవాళ మన బిడ్డలు రేపు విద్యాపరంగా ఉద్యోగపరంగా రాజకీయ పరంగా అభివృద్ధి చెందాలి, అభ్యున్నతి చెందాలి, ఇవాళ ఆర్థికంగా బలపడాలి, సామాజికంగా బలపడాలంటే ఇవాళ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం మనకు రావాల్సినటువంటి ఒక వాటా మనకు దక్కాల్సినటువంటి ఒక సందర్భాన్ని అందరు ఇవాళ తెలంగాణలో ఉండే బీసీ సభ్య సమాజం గమనించాలి. ఇంకొక అంశం 42% రిజర్వేషన్ ఉంటే అది సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా 50% మించుతుందని చెప్పి మాట్లాడుతుంది. గతంలో తమిళనాడు రాష్ట్రంలో కూడా ఇవాళ 69% రిజర్వేషన్ అమలు చేస్తుంది. పార్లమెంటులో ఇవాళ పార్లమెంటరీ విధానం ద్వారా 9వ షెడ్యూల్లో ఈ యొక్క అంశాన్ని చేర్చి రాజ్యాంగ సవరణ చేసి ఇవాళ బీసీలకు అక్కడ 69 అంటే మొత్తం శాతం కూడా అక్కడ 69% అనుభవించినటువంటి ఒక తరుణం. ఖచ్చితంగా మేము ఈ యొక్క సందర్భంగా కేంద్రంలో ఉండబోయేటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ బాల్ మీ కోర్టులో ఉంది, పార్లమెంట్లో తీర్మానం చేయాల్సినటువంటి యొక్క అంశం మీకు ఉంది. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మిగతా రాష్ట్రాలకు ముడిపెట్టకుండా ఇక్కడ ఉండేటువంటి యొక్క స్థానిక అవసరాలను బట్టి స్థానిక ఆర్థిక రాజకీయ సామాజిక స్థితిగతులను బట్టి వాళ్ళకు అక్కడ ఏ రిజర్వేషన్ ఇవ్వాలి. కాబట్టి ఇవాళ మీరు పార్లమెంటు లోపల 9వ షెడ్యూల్ తేల్చి రాజ్యాంగ సవరణ చేసి మాకు 42% రిజర్వేషన్ ఇవ్వాల్సినటువంటి యొక్క బాధ్యత ధర్మం బీజేపీ పార్టీకి ఉంది. ఈ యొక్క సందర్భంగా మేము బీజేపీ నాయకులను కేంద్ర మంత్రులను డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ మీరు ఏదో ఇవాళ మీ యొక్క పార్టీ యొక్క మెప్పు పొందడం కోసం పార్టీ లైన్లో నడవడం కోసం బీసీ బిడ్డలై ఉండి కూడా
ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ